ఆ దేవాతి దేవుడు ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు. ఎందుకు పంపించారు అనుకోవచ్చు. ఇదిగో మానవుని దేవుడు తన స్వరూపమందు నిర్మించాడు. పరిశుద్ధ బైబిల్ సెలవిస్తుంది, దేవుడు తన సహస్రాలతో మానవ నిర్మించి మానవ యొక్క అవయవ నిర్మాణాలంతా కూడా మరి చేసినటువంటి గొప్ప దేవుడు. మరి అవయవాలన్నీ కూడా చేసి మానవుని యొక్క నాస్కారంలో దేవుని యొక్క జీవాయువుని వదిలాడు. జీవాయువులుగా జీవాత్మ వచ్చింది మనిషికి. ఇదిగో ప్రాణం వేసి నిలిచి ఆ శరీరం అంతా కూడా నిలిచి నిలబడింది. ఈ లోకంలో ఆయన ప్రేమించాలని దేవుని హత్తుకుని జీవించాలని దేవుడు మానవుని సృష్టిస్తూ వచ్చాడు. అయితే మానవుడు ఏం చేశాడంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. మరి దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు పాపము మరి ఈ లోకంలోకి మానవ జీవితంలోకి మరి ప్రార్థించింది. మరి పాపంలో వచ్చే జీవితము మరణమని దేవుడు స్పష్టంగా ముందుగానే తెలియజేస్తూ వచ్చాడు. మరి దేవుని యొక్క మాట వినకుండా దేవుని ఆజ్ఞను అతిక్రమించి మానవుడు దేవునికి దూరం అయిపోతూ వచ్చాడు. సృష్టికర్తకు దూరం అయిపోతూ వచ్చాడు. మరి యొక్క దూరాన్ని దూరం ఏం చేస్తుందంటే మనిషిని చీకటి దినములోకి నెట్టివేస్తుంది. మరి ఎటు వెళ్ళాలో తెలియక, ఏ విధంగా జీవించాలో తెలియక మానవుడు తన సొంత ఆలోచనలో తన సొంత ఇష్టానుసారంగా మరి తను ఈ లోకంలో జీవిస్తూ వచ్చాడు. దానివల్ల ఏమొస్తుంది అనుకుంటున్నారేమో, దానివల్ల మరి నరకము, నిత్య జీవం నుంచి పోయి నిత్య నరకానికి నిత్య మరణం వచ్చింది. మానవుని యొక్క జీవితంలో మరణం అనేది ప్రవేశించింది. ఆ మరణం నుంచి మరి జీవంలోకి నడిపించేది ఏకైక మార్గం యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఇంకా వేరొక మార్గము మానవుడికి లేదని దేవుడు తెలుసుకుని ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకానికి 2026 సంవత్సరాల క్రితము యేసు ప్రభువాన్ని పంపించడం జరిగింది. ఆయన మానవ రూపంలో వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే మానవ రూపంలో మరి ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు. పరిశుద్ధాత్మ శక్తితో కన్య అయిన మరియంలో జన్మించాడు. మరి ఏ యొక్క పురుషుని యొక్క వృద్ధి లేకుండానే మానవుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క శక్తితో, ఆయన యొక్క పరిశుద్ధాత్మ మరి శక్తితో ప్రభావంతో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి జన్మించడం వచ్చింది. మానవాకారంలో జన్మించి మరి మానవుడు ఏ విధంగా జీవించాలో పరిశుద్ధంగా పవిత్రంగా మరి జీవించాలి. యేసు ప్రభువునందు మరి ఏముందంటే పరిశుద్ధత ఉన్నది. ఆ యొక్క పరిశుద్ధమైన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు మరి మనుషుడిగా మరి దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన సహోదరులారా, ఆయన నీ కొరకు నా కొరకు బలి అయితేనే మానవునికి రక్షణ వస్తుంది, మానవునికి నిత్య జీవనం వస్తుందని దేవాది దేవుడు తెలుసుకుని ఆయన ఈ లోకానికి పంపించినాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు మరి ఆయన స్థితిలో మరణించాడు. ఎందుకు మరణించాడంటే నేను ఆ పాపం పోవాలంటే, నేను ఆ శాపం పోవాలంటే, ఆ నిత్య నరకాగ్ని నుంచి, ఆ నిత్య మరణాల నుంచి తప్పించడానికి మరి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ప్రేమతో, ఎంతో కనికరంతో, ఎంతో దయతో ఆయన శిలువ శిక్షను భరిస్తూ వచ్చారు. కోడా దెబ్బలు కొట్టారు, ముళ్ళ కిరీటాలు పెట్టారు. అదిగో భయంకరమైన శిలువలో కాలు చేతులు మేకులు కొట్టబడి శిలువలో వేలాడబడినాడు. నీ కొరకు నా కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని చూపించి ప్రతి పాపమును శాపమును కడిగివేసి గొప్ప రక్షణ వస్త్రాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ధరింప చేస్తూ వచ్చారు. యేసు ప్రభువారు అంటున్నారు, నేనే మార్గమును సత్యమును జీవనై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొక్కకు ఎవరు కూడా రాలేరని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడంటే మనం ఇంకనో పాపమయంగా క్రీస్తు మన కొరకు చనిపోయినని లేఖన భాగం స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకంటే ఎవరైనా పాపంలో ఉంటే, ఎవరైనా రోగంతో ఉంటే ఏ మనుషుడైనా వెళ్ళి వాడి గురించి ప్రార్థన చేస్తాడా, వాడిని ప్రేమిస్తాడా, వాడిని సేవ చేస్తాడా? ఎవరు కూడా చేయరు. కానీ మరి పాపంతో శాపంతో ఉన్నటువంటి జీవితాన్ని, మరి కుళ్ళు పట్టిన మనిషి జీవితాన్ని బాగు చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ భయంకరమైన శిలువ శిక్షకి వెళ్ళి ఆ యొక్క మరి శిలువలో నీ కొరకు నా కొరకు ఆ శిక్షతో భరిస్తూ వచ్చాడు. దానివల్ల ఏమొచ్చిందంటే మానవుడికి రక్షణ వచ్చింది, మానవుడు నిత్య జీవం వచ్చింది. నిత్య జీవంలో పరలోక రాజ్యంలోకి యేసు ప్రభువారిలోకి రాజ్యంలోకి సదాకాలము జీవించడానికి గొప్ప ఆధిక్యతనిచ్చాడు. అందుకే యేసు ప్రభు నా ద్వారా తప్ప ఎవరో కూడా పరలోక రాజ్యానికి చేరలేరని యేసుక్రీస్తు ప్రభువారు